భారతీయ రైల్వేల రూపురేఖలను మార్చివేస్తూ ప్రయాణానుభూతికి కొత్త నిర్వచనం ఇస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా ప్రయాణికుల మన్ననలను పొందుతున్నాయి. ఈ ఆధునిక సెమీ హైస్పీడ్ రైళ్లకు పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా రైల్వే మంత్రిత్వ శాఖ వీటి సేవలను విస్తరించడానికి మరియు వాటి నిర్వహణా సామర్థ్యాన్ని పెంచడానికి వ్యూహాత్మక చర్యలు చేపడుతోంది. ఈ ప్రణాళికలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కీలక నగరం, పారిశ్రామిక కేంద్రమైన విశాఖపట్నంలో వందే భారత్ రైళ్ల కోసం ఒక ప్రత్యేక నిర్వహణ డిపోను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన రూపుదిద్దుకుంటోంది. మర్రిపాలెం వద్ద సుమారు 300 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది కేవలం ఒక డిపో నిర్మాణం మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో రైల్వే వ్యవస్థ ఆధునికీకరణ మరియు భవిష్యత్ విస్తరణకు ఒక బలమైన పునాది. సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైళ్లు అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ బోగీలు, ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థ, వాక్యూమ్ టాయిలెట్లు, మెరుగైన కుషనింగ్తో కూడిన సౌకర్యవంతమైన సీట్లు, ప్రతి సీటు వద్ద ఛార్జింగ్ సాకెట్లు, వేగవంతమైన ఆన్బోర్డ్ వైఫై వంటి సదుపాయాలు ప్రయాణాన్ని ఒక విలాసవంతమైన అనుభవంగా మారుస్తున్నాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం వీటి సొంతం. ఈ వేగం వల్ల ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. భద్రత విషయంలో కూడా ఈ రైళ్లు అత్యున్నత ప్రమాణాలను పాటిస్తాయి. కవచ్ అనే దేశీయ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థను వీటిలో అమర్చారు. ఇది రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా నివారిస్తుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రైళ్లను తయారు చేస్తుండటం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఒక పెద్ద ఊపునిచ్చింది. తూర్పు తీరంలో ఒక ప్రధాన వాణిజ్య మరియు పర్యాటక కేంద్రంగా విశాఖపట్నం యొక్క ప్రాముఖ్యతను రైల్వే శాఖ గుర్తించింది. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి 4 వందే భారత్ రైలు సర్వీసులు విజయవంతంగా నడుస్తున్నాయి. వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన సర్వీసు విశాఖపట్నం సికింద్రాబాద్ మార్గంలో నడుస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో ఏకకాలంలో 2 రైళ్లు, ఒకటి విశాఖ నుంచి మరొకటి సికింద్రాబాద్ నుంచి నడుస్తున్నాయి. ఇవి కాకుండా విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్కు ఒక రైలు, ఒడిశా రాజధాని భువనేశ్వర్కు మరొక సేవలందిస్తున్నాయి. ఈ సర్వీసులు కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా ఈ ప్రాంతాల మధ్య వాణిజ్య, పర్యాటక సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా దోహదపడుతున్నాయి. అయితే ఈ రైళ్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వాటి నిర్వహణ ఒక పెద్ద సవాలుగా మారుతోంది. ప్రస్తుతం ఈ 4 రైళ్లలో కేవలం ఒక రైలుకు మాత్రమే విశాఖలో నిర్వహణ పనులు చేపడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుకునే రైలుకు ఇక్కడి కోచ్ మెయింటెనెన్స్ డిపోలో మరమ్మతులు చేస్తున్నారు. మిగిలిన 3 రైళ్ల నిర్వహణ బాధ్యతలను ఆయా గమ్యస్థానాల్లోని డిపోలు చూసుకుంటున్నాయి. దీనివల్ల సమన్వయ లోపాలు, సమయపాలనలో జాప్యం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాక వందే భారత్ రైళ్లకు అవసరమైన ప్రత్యేక విడిభాగాలను, స్పేర్ పార్ట్స్ను చెన్నైలోని తయారీ యూనిట్ నుంచి తెప్పించుకోవాల్సి వస్తోంది. ఇది సమయంతో కూడిన మరియు ఖర్చుతో కూడిన ప్రక్రియ. ఈ సవాళ్లను అధిగమించడానికి విశాఖపట్నంలోని ఒక పూర్తిస్థాయి అంకితమైన నిర్వహణ డిపోను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని రైల్వే అధికారులు గుర్తించారు. ఈ డిపో నిర్మాణం పూర్తయితే విశాఖ నుంచి నడిచే అన్ని వందే భారత్ రైళ్ల నిర్వహణను ఇక్కడే సమర్థవంతంగా, వేగంగా పూర్తి చేయడానికి వీలవుతుంది. దీనివల్ల రైళ్ల సమయపాలన మెరుగుపడటమే కాకుండా నిర్వహణ ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఈ ప్రతిష్టాత్మక డిపో ఏర్పాటుకు విశాఖపట్నంలోని మర్రిపాలెం ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ రైల్వే శాఖకు చెందిన విశాలమైన భూమి అందుబాటులో ఉండటం ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. సుమారు 300 కోట్ల అంచనా వ్యయంతో ఈ డిపోను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వందే భారత్ రైళ్ల నిర్వహణకు అవసరమైన అత్యాధునిక తాంత్రిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైళ్లు అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. వందే భారత్ రైళ్ల నిర్వహణ కోసం ప్రత్యేకమైన పిట్ లైన్లు అవసరం. ఈ పిట్ లైన్పై రైలును నిలిపినప్పుడు తాంత్రిక సిబ్బంది రైలు కిందకు సులభంగా వెళ్లి ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయటానికి, మరమ్మతులు చేయటానికి వీలవుతుంది. మర్రిపాలెం డిపోలో ఇటువంటి అనేక ప్రత్యేక పిట్ లైన్లను నిర్మించనున్నారు. దీనితో పాటు ఎలక్ట్రానిక్ విడిభాగాల తనిఖీ కేంద్రాలు, వీల్ లెతింగ్ మెషీన్లు, ఆటోమేటెడ్ కోచ్ వాషింగ్ ప్లాంట్లు వంటి
అనేక ఆధునిక సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ డిపో నిర్మాణం విశాఖపట్నం రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇది పూర్తయితే విశాఖపట్నం వందే భారత్ రైళ్లకు ఒక కీలకమైన జోనల్ కేంద్రంగా మారుతుంది. దీనివల్ల భవిష్యత్లో ఇక్కడి నుంచి మరిన్ని కొత్త వందే భారత్ సర్వీసులను ప్రారంభించేందుకు మార్గం సుగమమవుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి తిరుపతికి ఒక వందే భారత్ రైలును నడపాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. ఈ డిపో అందుబాటులోకి వస్తే ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల అనేక ప్రత్యక్ష పరోక్ష ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని రైళ్ల నిర్వహణ ఒకే చోట జరగడం వల్ల రైళ్ల టర్నరౌండ్ సమయం తగ్గుతుంది. అంటే ఒక ట్రిప్ పూర్తి చేసుకుని వచ్చిన రైలును తిరిగి తదుపరి ట్రిప్కు వేగంగా సిద్ధం చేయవచ్చు. ఈ డిపో నిర్మాణం మరియు నిర్వహణ దశల్లో వందల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నిపుణులైన ఇంజనీర్లు, టెక్నీషియన్లు, సహాయక సిబ్బందికి డిమాండ్ పెరుగుతుంది. ఒక పెద్ద రైల్వే ప్రాజెక్ట్ రాకతో ఆ ప్రాంతంలో అనుబంధ పరిశ్రమలు, సేవలు అభివృద్ధి చెందుతాయి. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతనిస్తుంది. దేశ తూర్పు తీరంలో వందే భారత్ నెట్వర్క్ను బలోపేతం చేయటంలో విశాఖ డిపో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాలకు కూడా సేవలను విస్తరించడంలో సహాయపడుతుంది. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిందని, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రేణిగుంట సమీపంలో కూడా ఇలాంటి వందే భారత్ డిపోలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ కలిసి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రైలు ప్రయాణ అనుభవాన్ని సమూలంగా మార్చనున్నాయని స్పష్టమవుతోంది. విశాఖలో ఈ డిపో ఏర్పాటు వందే భారత్ రైళ్ల శాఖల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోందని చెప్పడంలో సందేహం లేదు.